బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రేమ జంటపై కూడా అమ్మాయి తరపున బంధువులు దాడి చేశారు. అయితే ఎవరైతే పోలీసులు అడ్డుకున్నారో పోలీసుల పైన కూడా దాడి జరిగినట్టు ఇప్పటికీ తెలుస్తుంది. అయితే వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇద్దరు ప్రేమ జంట అయిన ఇద్దరు యువకులు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళు వారం రోజుల కిందట పెళ్లి చేసుకున్నారు. సాయంపేట మండలం అరపల్లికి చెందిన యువకుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. అబ్బాయి ఇంట్లో కూడా నవదంపతులు ఇద్దరు ఉంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపున బంధువులు 50 మందితో వచ్చి అబ్బాయితో సహా అతని కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. అయితే ఈ దాడులను పోలీసులు ఇంకా స్థానికులు కూడా అడ్డుకున్నారు. దీంతో వీళ్ళు కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. పోలీసు రక్షణలో ఉన్న ప్రేమ జంటపై కూడా విచక్షణారహితంగా కూడా దాడి చేశారు అమ్మాయి తరపున బంధువులు. అయితే దాడులను అడ్డుకున్న పోలీసులు వాళ్ళపైన కూడా దాడి చేశారు. అయితే ఈ దాడుల్లో కానిస్టేబుల్స్కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిన స్టేషన్ సిఐ కూడా అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇద్దరు ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తరపున వాళ్ళకి ఈ పెళ్లి నచ్చలేదు. దీంతో అమ్మాయి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉంది అని తెలుసుకొని వెంటనే అక్కడికి 50 మందితో చేరుకొని పెళ్లి కొడుకు పైన అదేవిధంగా పెళ్లి కొడుకు బంధువులపైన కూడా దాడికి దిగారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ దాడిని అడ్డుకున్నారు. పోలీసులు కూడా అక్కడ జోక్యం చేసుకుని అడ్డుకోబోయారు. అయితే పోలీసులపైన కూడా అమ్మాయి తరపున బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్స్కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే వెంటనే ఆ ప్రేమ జంట కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అమ్మాయి తరపున బంధువులు దాడికి దిగారు. దీంతో వెంటనే హుటాహుటిన స్టేషన్ సిఐ కూడా అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రజెంట్ అమ్మాయి తరపున బంధువుల మీద కూడా కేసు ఫైల్ చేశారు సిఐ. సో ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. మనము ఏ రకంగా దాడికి దిగుతున్నారో మహిళలను కూడా కొడుతున్నారు. అక్కడ కొంతమంది పురుషులు కూడా మహిళలు అని చూడకుండా కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకోబోయిన పోలీసులపైన కూడా దాడి చేశారు అమ్మాయి తరపున బంధువులు. సో ప్రజెంట్ వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అని చూడకుండా కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు అండ్ వాళ్ళపైన ఏదైనా కేసు ఫైల్ చేశారా అండ్ ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? ప్రస్తుతము నిన్న సాయంత్రం పూట దాడికి పాల్పడినటువంటి ఆ వ్యక్తులందరినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అటు ప్రేమ జంటపై దాడితో పాటుగా అడ్డుకోబోయినటువంటి కానిస్టేబుళ్లపై కూడా దాడికి దిగడంతో దీనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం పరారున్నటువంటి నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళంతా కూడా వారం రోజుల క్రితమే ప్రస్తుతం వీళ్ళంతా హన్మకొండ సంబంధించి సాయంపేట ఆరేపల్లి గ్రామానికి చెందినవారు. వీళ్ళు వారం క్రితమే వేరే చోట ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి బాలిక తండ్రి కూడా తల్లిదండ్రులు స్థానిక పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పోలీసులు వైపు దర్యాప్తు చెప్తారు. అయితే 2 రోజుల క్రితమే వీళ్ళు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు అనే విషయాలపై యువకునికి సంబంధించిన స్నేహితులను కలుస్తూ కూడా వాళ్ళపై ఆరాధిస్తున్నారు. అయితే వీళ్ళతో ప్రాణ రక్షణ కావాలంటూనే వాళ్ళ మేనత్త దగ్గరికి నర్సంపేట వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండడంతో విషయం తెలుసుకున్నటువంటి బాలిక పేరెంట్స్ బంధువులు వాళ్ళ మిత్రులందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి తన కూతురుని తీసుకురావాలంటూ కూడా తండ్రి భావించి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయం లోపల ఆ యువకుడు కూడా తల్లిదండ్రులే వచ్చి ఉంటారు, నచ్చితే పంపొచ్చు అంటూ ఇంటికి బయటకు రావడంతో పూర్తి దాదాపు 30 నుంచి 35 మంది యువకులు అక్కడికి రావడం, మూకుమ్మడిగా వాళ్ళపై దాడికి పాల్పడడం, స్థానికులు అడ్డుకోపోయిన వాళ్ళపై దాడి చేయడంతో అక్కడే 100 డయల్కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా మందంతా కూడా పూర్తిగా యువకులపై దాడికి పాల్పడడం, స్థానికులపై దాడికి పాల్పడుతున్న క్రమంలో కానిస్టేబుల్పై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రస్తుతము కేసు అయితే నమోదు చేసుకున్నారు. దాదాపు ఇప్పటివరకు 12 మందిని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక ప్రేమ వివాహానికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే మేజర్స్ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల మధ్య ఇట్లాంటి వైరుధ్యాలు ఉంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి రెండు వైపులా సంబంధించినటువంటి పేరెంట్స్ ను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి
పోలీసులు సిద్ధమవుతాం. మరోవైపు దాడికి పాల్పడ్డ ఘటన లోపల వాళ్ళతో పాటు వెళ్లి దాడికి పాల్పడ్డ యువకులందరినీ కూడా పిలిచి వాళ్ళపై కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రేమ వివాహం చేసుకోవడంతో బాలిక తండ్రి అటు కులాంతర వివాహం కావడంతో తట్టుకోలేకనే తన కూతురు తీసుకురావడానికి ప్రయత్నం లోపలే వాళ్ళపై ఆ యువకుని కుటుంబ సభ్యులు బంధువులపై దాడికి పాల్పడేందుకే పక్కా వ్యూహంతో అటు నర్సంపేటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరి కొద్దిసేపట్లో నిందితులను అదుపుకు తీసుకుని మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ప్రేమ జంటకి ఇంకా ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించేటువంటి పరిస్థితులు కూడా పోలీసులు ఉన్న పరిస్థితి ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో రైట్, చూస్తున్నారు కదా, వరంగల్ జిల్లాలో జిల్లాలోని నల్లబెల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్లో ప్రేమ జంటపై దాడి జరిగింది. అడ్డుకున్న పోలీసులపైన కూడా రెచ్చిపోయారు అమ్మాయి తరపున బంధువులు. అయితే వారం రోజుల కిందట సాయంపేట మండలం అరబెల్లికి చెందిన యువకుడు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో వారం రోజుల క్రితం వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే అబ్బాయి ఇంట్లో తలదాచుకున్నారు వీళ్ళిద్దరూ, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపున బంధువులు 50 మందితో వచ్చి అబ్బాయితో సహా అతని కుటుంబ సభ్యులపైన కూడా దాడికి దిగారు. దాడులను అడ్డుకున్నారు స్థానికులు, అదేవిధంగా పోలీసులు కూడా అడ్డుకున్నారు. వెంటనే అక్కడ వాళ్ళిద్దరు కూడా ఆ ప్రేమ జంట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళను రక్షించాలని కూడా పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరూ కంప్లైంట్ చేశారు. అయితే వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చేరుకొని వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో వాళ్ళకు దాడి చేసే సమయంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల మీద ఆగ్రహంతో వాళ్ళ మీద కూడా దాడికి దిగారు. అయితే ఈ నేపథ్యంలో 2 కానిస్టేబుల్స్కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకుని వెంటనే ఆ స్టేషన్ సిఐ కూడా వెంటనే అక్కడ చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని అబ్బాయి తరపున వాళ్ళ పేరెంట్స్కి, అదేవిధంగా అమ్మాయి తరపున పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరైతే ఇక్కడ గాయపడ్డారో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి కూడా తరలించి హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అండ్ ఆల్సో ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో అండ్ ఆల్సో ఏకంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏదైతే గొడవ చేశారో, అదేవిధంగా అడ్డుకోబోయిన పోలీసులను పైన కూడా దాడి చేశారు. దీంతో ఎవరు దాడి చేశారు వాళ్ళని గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. అండ్ ఆల్సో అమ్మాయి తరపున ఎవరైతే బంధువులు వచ్చారో, ఎవరైతే ఇంటి దగ్గర దాడి చేసిన వాళ్ళు, పోలీస్ స్టేషన్ దగ్గర దాడి చేసిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళపైన కేసు ఫైల్ చేశారు. అండ్ ఆల్సో ఇది కులాంతర వివాహం కాబట్టి అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఈ పెళ్లి నచ్చలేదు. దీంతో ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయితే అమ్మాయి తరపున బంధువులను, అబ్బాయి తరపున బంధువులను కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించారు.